మై టీవీ ప్రేక్షకులకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం. ఈ నెల 12వ తారీఖు నాడు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ రాష్ట్ర గ్రంథాలయ శాఖ మీద ఒక వీడియో చేసి రిలీజ్ చేశాము. అది మంత్రి నారా లోకేష్ గారికి కూడా చేరినట్టు అనిపిస్తోంది. ఆయన వెంటనే తక్షణం చర్యలు కూడా కొన్ని ప్రారంభించినట్టుగా మనకి చాలా విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంది. అయితే ఇవాళ నేను వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఓకే సంతోషం, ఆయన తనకి సమాచారం అందిన వెంటనే దాన్ని ప్రక్షాళన ప్రారంభించారనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన ఎంతైనా మనం అభినందించాల్సిందే. అయితే ప్రతి మనిషి జాతకంలో కూడా, ప్రతి మనిషి భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి జాతకంలో కూడా యోగాలు ఉంటాయి. వాటిల్లో రాజయోగాలు ఒక మినిమం లెవెల్లో ఉంటాయి. మ్యాక్సిమం లెవెల్లో ఉంటే మోడీ, పుతిన్, ట్రంప్ ఈ లెవెల్కి వెళ్తారట. కానీ మినిమం రాజయోగాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారట. ఇది నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నది. నాకు జ్యోతిషాల గురించి అంతగా నాలెడ్జ్ లేదు. ఈ రాజయోగాలు ఉన్నటువంటి ప్రభుత్వోద్యోగులు అందరూ కూడా ఒక హోదాను అనుభవిస్తున్నటువంటి వాళ్ళ సమాజంలో. మరి వీళ్ళని నెల నెల జీతాల కోసం భిక్షగాళ్ళను పంపించినట్టు గ్రామ సచివాలయాలకి లేకపోతే ఇంకా అనేక డిపార్ట్మెంట్లకి పంపించినటువంటి ప్రభుత్వం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుందా, లేకపోతే ఒళ్ళు మదమెక్కి పనిచేస్తుందా ప్రభుత్వం అనేది మనకు తెలియటం లేదు. ప్రభుత్వం అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఏ శాఖకైతే ఉందో ఆ శాఖ గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఈ గ్రంథాలయ శాఖలో గ్రంథాలయానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తున్నారా, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తున్నారా? ఇప్పుడు మనం కట్టేటువంటి ప్రతి పన్నులో, ముఖ్యంగా కరెంటు బిల్లుల్లో ఎడ్యుకేషన్ సెస్ అనేది ఒకటి ఉంటుంది. 0.35% ఎంతో ఉంది, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఆ ఎడ్యుకేషన్ సెస్ ఏదైతే శాఖలు కలెక్ట్ చేస్తాయో ప్రజల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ బిల్లులతో పాటు, ఆయా శాఖల దగ్గరికి ఈ గ్రంథాలయ శాఖ ఉద్యోగులు వెళ్ళి, అయ్యా మాకు ఈ నెల జీతాల కోసం మీరు కలెక్ట్ చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి అడుక్కోవాలి. ఒకవేళ ఆ తత్సంబంధిత శాఖ వాళ్ళకి ఈ నెల వీళ్ళ మీద కరుణ జాలి లేకపోతే వాళ్ళని వీళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, చట్టపరంగా ఏ చర్యలు తీసుకోలేనటువంటి రూల్స్ అన్నీ కూడా అట్లాంటి చట్టాల్లో ఉన్నాం మనం. సో వీళ్ళు దయదలిచి ఇస్తే వీళ్ళకి నెల జీతాలు అందుతాయి, వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు ఉసురోమనుకుంటూ కూర్చోవాలి. అలాగే 2 నెలలు 3 నెలలు 4 నెలలు జీతాలు లేకుండా పనిచేసినటువంటి ఉద్యోగులు చాలామంది ఉన్నారు ఈ శాఖలో. వేరే శాఖల గురించి ఇంకా నేను పూర్తిగా ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు ఈ శాఖ మీద పడ్డా కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీని గురించి నేను చెప్తున్నాను మీకు. సరే, అడుక్కునో ఏదో భంగపడో కింద పడో మీద పడో మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి ఈ 3.35% సెస్ చొప్పున ఈ ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేసిన తర్వాత వాళ్ళకెళ్ళి ఇది ఎడ్యుకేషన్ సెస్ కదా, మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు తెచ్చుకున్న తర్వాత, నేను మొన్న వీడియోలో చెప్పినట్టు తిమింగలాలు, ఆ డేగలు, అక్రమాసురులు వీళ్ళందరూ కలిసి వాటిల్లో కూడా మళ్ళీ కొంత లాగేస్తుంటారు. అంటే ఎంత అమానవీయమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా చాలా డిపార్ట్మెంట్ల వాళ్ళు, ప్రస్తుతానికి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. చావలేక బతుకుతున్నట్టుగా కొంతమందిని చూస్తే నాకు అనిపిస్తుంది. అందరూ కాకపోవచ్చు, కొంతమందికి పాస్తులు ఉంటాయి, కొంత ఏదో వాళ్ళ ఆదాయ మార్గాలు వాళ్ళకు ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం చావలేక బతుకుతున్నట్టుగా, ఇంక వేరే దిక్కు లేక ఈ ఉద్యోగంలో కొనసాగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా స్ట్రైట్గా చెప్పే పాయింట్ ఏంటంటే, డైరెక్టర్ గారిని మార్చినంత మాత్రం, ఆయన రీకాల్ చేసినంత మాత్రాన ఈ సమస్యకి ఒక 1% కూడా సొల్యూషన్ దొరికినట్టు కాదండి. మీరు ఇమ్మీడియట్గా తక్షణం చర్యలు తీసుకోవాల్సింది అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ మీద. నేను మొన్న చెప్పినటువంటి ఆ 2 అక్షరాల పేరు, ఇంగ్లీష్లో అయితే 3 అక్షరాల పేరు వ్యక్తి మీద మాత్రమే మీరు చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు ఒక రకమైన పరిష్కారం దొరికినట్టు అవుతుంది. అప్పటి వరకు ఏమీ లేదు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో నేను చెప్పాను కదా, ఒక కాలనాగు, విషపనాగు ఒకటి ఉందని చెప్పేసి, దాని మీద కూడా మీరు చర్యలు తీసుకుంటేనే ఎంతో కొంత ప్రక్షాళన ప్రారంభమైనట్టుగా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా భావించడానికి అవకాశం ఉంది. మేము మొన్న వీడియో చేసిన తర్వాత చాలా ఆక్రందనలు ఇంకా ఏవో వింటున్నాం. అది పూర్తిగా మా దాకా స్ట్రైట్గా రావట్లేదు. అక్కడ వాళ్ళే ఈ 600 వ్యూస్ 700 వ్యూస్ అయితే ఎంతమంది వచ్చాయో అవన్నీ కూడా ఆర్గానిక్ వ్యూస్. ఎక్కడ మేము డబ్బు పెట్టి ఒక 5 రూపాయలు పెట్టి మేము ప్రమోట్ చేసినటువంటి అలాంటి నీతిమాలిన చర్యలకి మేము ఎక్కడ పాల్పడలేదు. సో ఈ 600 మంది ఎవరైతే చూసారో వాళ్ళ హృదయాలు ద్రవించిపోతున్నారే, ఎవడో ఒకడు మా గురించి వీడియో చేస్తున్నాడు రా, మనం కూడా ఏదో చేయాలి, కానీ భయం. సో నేను ఇలాంటి సోదరులందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, మీరందరూ సీక్రెట్ బ్యాలెట్ మెయింటైన్ చేయండి. చాలా సందర్భాల్లో మనం ఆకాశరామన్న ఉత్తరాలు అని చెప్పి వింటుండేవాళ్ళం పూర్వకాలంలో. ఎవరికైతే భయం ఉంటుందో, ఎవరికైతే మా పేరు బయటకు వస్తే ఏం ప్రాబ్లం అవుతుందేమో అన్నటువంటి వాళ్ళు ఆకాశరామన్న ఉత్తరాలు లాంటి మార్గాల ద్వారా మాకు కానీ
తత్సంబంధిత మంత్రిత్వ శాఖ అయినటువంటి ఆ విద్యాశాఖ కానీ, విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ గారికి కానీ మీరు ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ చేరవేయండి. లేకపోతే మీరు ఎక్కడో మారుమూల గ్రామాల్లో కూర్చొని మీరు ఏ కడపలోనో, నెల్లూరులోనో, లేకపోతే విశాఖపట్నంలోనో, శ్రీకాకుళంలోనో, విజయనగరంలో కూర్చుని ఇంట్లో కూర్చుని ఏడిస్తే మీకు ఉపయోగం లేదు. ఏదో ఒక రకంగా ఈ న్యూస్ ప్రతిరోజు వెళ్ళాల్సిందే. మేము మై టీవీ తరఫున గర్వంగా, వినమ్రంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, ఇలాంటి విషయాలు, ఇలాంటి ప్రయోగాల ద్వారా మేము చాలా సత్ఫలితాలు సాధించాం. ఇది ఒక్క మన రాష్ట్రంలోనే కాదండి, కేంద్ర ప్రభుత్వంలో కూడా హోంశాఖను అడ్డం పెట్టుకుని ఆడుకున్నటువంటి ఒక ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక పెద్ద పిండాన్ని, అంటే మామూలు గట్టి పిండం కాదండి, అది మామూలు కాదు. అది ఉత్తరప్రదేశ్ జాట్ జాతికి చెందినటువంటి ఒక మామూలు తిమింగలం కాదు అది. దాన్నే మేము డిస్మిస్ చేసే ఇది తీసుకొచ్చాము. డిస్మిస్ అయిపోయి అతను ఇంట్లో కూర్చుని ఇప్పుడు చక్కగా అంటే అనుభవిస్తున్నాడు జీవితాన్ని, శేష జీవితాన్ని. ఏ రోజు ఏ పోలీసులు వస్తారో, ఏ రోజు అరెస్ట్ చేస్తారో అనే విధంగా ఉంది. అలాగే ఇప్పుడు మీ గ్రంథాలయ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మౌనం వీడి రోడ్డు మీదకి వచ్చి అంతా బాహాటంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ఆకాశరామన్ ఉత్తరాల ద్వారా ఏం జరిగిందనే దాన్ని ఆధారాలతో సహా రాసి పంపించండి. ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ గుర్తుపడతారు, మళ్ళీ మాకు అది కూడా ప్రాబ్లం అవుతుంది అనుకుని పాపం కొంతమంది భయస్తులు ఉన్నారు. సో చక్కగా టైప్ చేసేసి పేరు, ఊరు ఏం అవసరం లేదు, మీ ఆధార్, ఫోన్ నెంబర్లు ఏం అక్కర్లేదు, చక్కగా డబ్బాలో పడేయండి. మీ ఊళ్ళో పడేస్తే మళ్ళీ అది అనుమానం వస్తుంది అనుకుంటే వేరే ఊళ్ళో ఇలాంటి మార్గాలు చాలా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా మీరు ప్రతిరోజు ఒక పావు గంట 20 నిమిషాల్లో సమయాన్ని కేటాయించి మీ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ఎవిడెన్సెస్తో సహా, ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి డెప్యుటేషన్ మీద అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అక్కడే ఉండడానికి దోహదపడేటువంటి ఇంకా అధికారులు, మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వ్యక్తికి చేదోడు వాదోడుగా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు ఈ 3 అక్షరాల పేరు వాడు, వీళ్ళందరి గురించి ఆధారాలు పంపిస్తే చర్యలు తప్పకుండా ఉంటాయి. లేదా మీరు మా మై టీవీ మా కింద డిస్క్రిప్షన్లో మా ఆఫీస్ అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ ఉన్నాయి. భయం లేకుండా నిర్భయంగా, నేను మొన్నే చెప్పా కదా మీకు, ఎవడు ఎంత పెద్దవాడైనా సరే మాకు ఏ ప్రాబ్లం లేదు. మీరు హాయిగా మా ఆఫీస్కి రండి. మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో చాలా గోప్యంగా ఉంచుతాం మేము. ఎప్పుడైనా న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి అంశాలు లేవనెత్తినప్పుడు మేము వాటిని రెస్పాన్సిబిలిటీ తీసుకుని, ఇదిగోండి మీ ఈ డాక్యుమెంట్ క్షుణ్ణంగా పరిశీలించి ఈ డాక్యుమెంట్ మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి మహారాష్ట్ర కోర్టు వారికి మేము చెప్పగలిగేటంత నాలెడ్జ్ అయితే మాకుంది. ఇబ్బంది ఏమీ లేదు, మీరు బాగుపడండి. ఎందుకంటే ఆడకూతుళ్ళు చాలామంది పాపం కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, కాన్పైనటువంటి స్త్రీమూర్తులు, వీళ్ళందరూ కూడా ఈ ట్రాన్స్ఫర్లు, అడ్డగోలు ట్రాన్స్ఫర్ల మూలంగా చాలా నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి స్త్రీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులది ఒక్కొక్క రకమైనటువంటి గోడు. ఇవన్నీ విని హృదయం మాకైతే ద్రవిస్తుంది, మనిషిని వాడికి ద్రవిస్తుంది. కానీ ఆ డైరెక్టర్ ఆఫీస్లో తిష్ట వేసుకుని కూర్చుని 12 సంవత్సరాల నుంచి కుర్చీకి బంక అతక పెట్టుకుని కూర్చుని ఉన్నాడు కదా అతను మహానుభావుడు, అతనికి చలనం లేదు. ఆ పక్కన ఉన్నటువంటి వాడికి చలనం లేదు. ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లాలో కాలకూట విషం చిమ్మేటువంటి ఆ కాలనాగుకి చలనం లేదు. అన్ని ఆధారాలు ఉన్నాయి గురువుగారు, ఏమి ఇబ్బంది ఏమి లేదండి. చక్కగా సమయం వచ్చినప్పుడు నేను బయట పెడతాను, ప్రాబ్లం ఏం లేదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం ఈ ప్రక్షాళన కార్యక్రమంలోకి వస్తే డైరెక్టర్ని తీసేసినంత మాత్రాన ఉపయోగం లేదండి. అక్కడ కింద నుంచి రావాలి. ఎవరైతే అక్కడ చక్రాలు తిప్పుతున్నారో వాళ్ళ మీద మీరు నిఘా వేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆధారాలు దొరికిన తర్వాతే నేరారోపణ, మేము వేసినటువంటి నేర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రుజువైన తర్వాతే మీరు చర్యలు తీసుకోండి. అలాగే ఈ శాఖలో ఉన్నటువంటి కీలక ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు, సీనియర్ మోస్ట్ అధికారులు పాపం 30-40 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుండా కూడా అదే పదవిలో, అదే వాటిని ఏమంటారంటే పోస్ట్లో కంటిన్యూ అవుతున్నటువంటి అమాయక జీవులు, సాధారణ జీవులు చాలామంది ఉన్నారు, త్యాగమూర్తులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ రోదనంతా కూడా మీరు పరిగణలో తీసుకుని మీరు తగు చర్యలు తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. లేదంటే నేను మొన్న చెప్పిన విధంగానే మీరు ఆల్రెడీ చర్య తీసుకున్నారు కాబట్టి ఇప్పటికీ నేను పేర్లు బయటపెట్టట్లేదు, నా దగ్గర ఉన్న ఆధారాలు నేను బయటపెట్టట్లేదు, లేదా ఈ వాడికి బయటపెట్టేసి ఉండేవాడిని. మీరు దయచేసి అసలు వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి. లోకేష్ గారు మీకు వినిపిస్తుంది అనుకుంటాను, మీ రెడ్ బుక్లో పేజీలు ఇంకా ఖాళీ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులు, డైరెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాలకోట విషాన్ని చిమ్మేటువంటి ఆ కాలనాగు, ఇలాంటి వాళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు. ఇంకో విషయం నాకు అర్థం కాదు ఏంటంటే, ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన తర్వాత అన్నీ మూసుకుని ఇంటికి వెళ్ళి కూర్చుని మనవాళ్ళతోనో ఆడుకోవాలి కదా. కానీ ఈ శాఖలో కొంతమంది హైదరాబాద్ నుంచి, లేకపోతే ఇంకొక కడప నుంచో, బెంగళూరు నుంచో, చెన్నై నుంచో చక్రాలు తిప్పుతున్నారట. ఏం చక్రాలు తిప్పుతారు వీళ్ళు? గట్టిగా ఒక అరగంట కూర్చుంటే బీపీ వచ్చి కళ్ళు తిరుగుతాయి. అలాంటి వాళ్ళు వీళ్ళు చక్రాలు తిప్పుతారట.
మళ్ళీ వీళ్ళ వెనకాల కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయట, కొన్ని ఇంకా ఏవో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారట. ఏముంటే ఏంటి, ఏమవుతుంది? ఒక్కడు గట్టివాడు తగిలాడంటే ఎందుకు పనికి రాకుండా పోతారు వీళ్ళు. ఎండు టాకులాగా పటపట రాలిపోతారు. అందరూ కాదండి, రిటైర్ అయినటువంటి ప్రబుద్ధుల్లో ఒక 3-4 అందరూ కాదు. వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళకి ఏం పని? శాడిజమా, సినిసిజమా, పిచ్చా, ఉన్మాదమా, వెర్రా, డబ్బు కోసమా, లేకపోతే స్త్రీలని లోపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే? దేనికి మళ్ళీ మీరు ఈ శాఖలోకి వచ్చి మళ్ళీ మీరు వేలు పెడుతున్నారు? మీరు ఉన్ననాళ్ళు ఏం కూడా పొడిచారని మీ 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 ఉద్యోగం చేసేటువంటి రోజుల్లో మీ పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ తగ్గ న్యాయం చేశారా మీరు ఉద్యోగం చేసే రోజుల్లో? మళ్ళీ ఏం పుడుద్దామని, ఏం వెలగబడదామని మళ్ళీ రావడం ఉన్న ఉద్యోగస్తులకు ఇబ్బంది కలిగించడం కోసమా? మీరు 5 మందో 10 మందో మీ వికృత పైశాచిక క్రీడ కోసం మిగతా ఉద్యోగస్తులని బలి పెడతారా? అడిగేటువంటి వాళ్ళు లేడనుకుంటున్నారా? ఆంధ్రదేశం గుడ్డుపోలేదండి. లక్షల కోట్ల రూపాయలు నా వెనకాల ఉన్నాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డినే పట్మని ముట్టుకేసి కూర్చోబెట్టారు. మీరెంత, మీ బతుకెంత? ఏం చూసుకున్నా బలుపు? ప్రశ్నించేవాడు ఎప్పుడూ పుడతాడు, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత సజీవంగా ఉన్ననాళ్ళు ధర్మాన్ని కాపాడడానికి, చేసిన తప్పులు ఎక్కడో ఏ మారుమూల ఏ తప్పు జరిగినా సరే బయట పెట్టడానికి మనిషి రూపంలో దేవుడు ఎప్పుడు వస్తూనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు దవ్వడ పళ్ళు రాలిపోతాయి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే. ఉద్యోగస్తులు అంటే సామాన్యంగా కనిపిస్తుందా మీకు? మీరు ఉద్యోగస్తులు కాదా? సాటి ఉద్యోగస్తుల పట్ల ఇలాగైనా మీరు ప్రవర్తించేది? మాకేం భయం లేదండి. గాంధీ గారి లాగా మాకు కూడా ఏం భయం లేదండి. గాంధీ గారికి వెనకాల ఆస్తిపాస్తులు ఏం లేవు, చిరిగిన గోచి కూడా తప్పిస్తే. అలాగే మాకు కూడా పెద్దగా భయాలు ఏం లేవు. మాకే వెనకాల ఆస్తులు పోతాయని, లేకపోతే మా వాళ్ళు పదవుల్లో ఉన్నారు వాళ్ళ పదవులు కొడతాయని కానీ అట్లాంటి భయాలు ఏం లేవు. మాకు సామాన్య జనామి, మేము సామాన్య జనంలోంచి వచ్చినటువంటి వాళ్ళం. మాకు నెల వచ్చేటువంటి ఆదాయం రాకపోతే 31వ తారీఖు నాడు ఒకరోజు ఆలస్యం, 1 గంట ఆలస్యం అయితే కటకట్లాడేటువంటి పరిస్థితి మాది కూడా. అందుకనే ఇంకోటి ఆకలి మాకు అంతగా తెలుస్తుంది. జీతాలు ఇవ్వకపోవటం ఏంటండి? సిగ్గుసరం ఉందా? జీతాలు ఇవ్వకపోగా వెళ్ళి ఆ సెస్లోంచి అడుక్కుని తెచ్చుకోమంటారా? ఆ వచ్చిన దాన్ని మళ్ళీ మీ తిమింగలాలు కొంత మేసేస్తాయా? 1 వీక్ లోపల అక్కడ 12 సంవత్సరాలుగా డెప్యుటేషన్ మీద ఉండి మొత్తం కథంతా నడిపిస్తున్నటువంటి వ్యక్తిని గనక వెంటనే అక్కడి నుంచి తొలగించి మళ్ళీ అతని ఒరిజినల్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి పంపించకపోయినా, ఆ 2 అక్షరాల వాడి పేరు మీద చర్యలు తీసుకోకపోయినా ఖచ్చితంగా గౌరవ మహారాజశ్రీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి దగ్గర నుంచి మొట్టికాయలు తప్పవు. చట్టపరమైనటువంటి చర్యలు ఉద్ధృతంగా పెను తుఫాన్లాగా, సునామీలాగా ప్రారంభమవుతాయి. వీడెవడో పిచ్చి వెధవా ఏదో బుల్లి ఛానల్ పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తే నాకు ఇందులో ఏ స్వార్థం లేదు కాబట్టి నేను ధైర్యంగా, ధీటుగా, స్ట్రైట్గా మాట్లాడగలుగుతున్నాను. చర్యలు తప్పవు. సామాన్యుడు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందనేది చూడబోతున్నారు. మీరు మీ డబ్బు సిస్టమ్స్ని మేనేజ్ చేయలేవు, రాసి పెట్టుకోండి. డిపిసి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ సెల్ ఏదో ఉంది కదా మీది, దాంతో ఆడుకుంటారా మీరు? నిజంగా కష్టపడి పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రానివ్వరా? గుర్తుపెట్టుకోండి. నిన్నటి వరకు ఒక విధానం, మీ ఆట మీరు ఆడారు. ఇప్పుడు ఆటలోకి నాబోటికాళ్ళు కూడా వచ్చాము, మేము ఆడడం స్టార్ట్ చేశాము. ఆట ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఒక్క సామాన్యుడికి అన్యాయం జరిగినా సరే మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాము, అందులో అనుమానమే లేదు. మీరు ఎటువంటి ఆశలు పెట్టుకోకండి. వీళ్ళని కొనేయచ్చు, చాలా మీడియా ఛానల్స్ లాగా వీళ్ళకి కూడా 5-10 ఇస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. అసలు అలాంటి పప్పులే ఉడకవండి ఇక్కడ. అలాంటివన్నీ కూడా చాలా చూసాం మేము ఎప్పుడు ప్రలోభాలకి లొంగిపోయి ప్రచారాలకు మోసపోయేటువంటి ఛానల్ కాదు మాది. మేము అలాంటి పాత్రికేయులం కాదు. మేము అసలు పాత్రికేయులం కూడా కాదు. మేము సామాన్య జనం యొక్క గుండె లోతుల్లోంచి వినపడేటువంటి ఆ రోదనని మా గొంతు ద్వారా వినిపించడానికి వచ్చినటువంటి వాళ్ళం, సామాన్యులం. కానీ అవసరం వచ్చినప్పుడు దశావతారాలు కూడా ఎత్తి దుష్ట సంహారం చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అంత కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఆ మాత్రం బుర్రా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. సో దయచేసి డైరెక్టరేట్ ఆఫీస్లో గత 12 సంవత్సరాలుగా తిష్టవేసి కూర్చున్నటువంటి ఆ మహానుభావుడిని, అతనికి చేదోడు వాదుడుగా పనిచేస్తున్నటువంటి వాడిని, డెప్యుటేషన్స్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుని ట్రాన్స్ఫర్లని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నటువంటి ఆ పనికిమాలిన సామాగ్రిని, అంటే ఆ పనికిమాలిన మనుషుల్ని, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆ కాలకోట విషం చిమ్మేటువంటి ఆ నాగుపాముని తక్షణం వాళ్ళ మీద ఎంక్వైరీ వేసి వాళ్ళని సిస్టమ్ నుంచి పక్కకి తప్పించి తగు రీతిలో చట్టపరంగా ఎక్కడా మళ్ళీ లీగల్ ఇష్యూస్ రాకూడదు, లీగల్గా ఏ ప్రాబ్లం ఎవరికి రాకూడదు. సామాన్య ఉద్యోగస్తులకి భద్రత కల్పించండి. మేము ఉన్నామన్నటువంటి భరోసా మీరు ఇవ్వండి. ఇదే నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది.
నిన్న చక్కగా మీరు వెంటనే చర్యలు తీసుకున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఎంతైనా మంత్రి లోకేష్ గారు అభినందనీయుడే. అయితే చర్య తీసుకోవాల్సిన ఆయన మీద మాత్రం కాదండి, ఆయన ఒక్కడి మీద మాత్రం కాదు, తీసుకోవాల్సినటువంటి ఇంకా 10-15 మంది వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ రెండోలాగి నేను మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ లోపల చూద్దాం ఏం జరుగుతుందనే డెవలప్మెంట్. థ్యాంక్ యూ.